ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ నీరు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా తెలంగాణ రాష్ట్ర విద్యా పండుగకి ప్రతి విద్యార్థిలో ప్రతి విద్యార్థినిలో ఉన్న అంతర్గతంగా ఉన్న మేధస్సును తట్టి లేపి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యా లోకం దేశానికే కాదు ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలి అన్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా వేంచేశారు గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో జిల్లాల్లో చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరం దాకా ఉన్న విద్యార్థిని విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వేంచేసిన చదువుల పండగ ఇది. ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క విద్యార్థి ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో చూసాం. మొన్న ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవిష్కరణోత్సవంలో కూడా అనేక ప్రజా బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. కానీ పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్రేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లాంటి పిల్లలు నవ్వుతుంటే ఆ ప్రాంగణం అంతా ఒక కొత్త వెలుగు. అలాంటి ఆరోగ్యవంతమైన వాతావరణంలోకి సంస్కారంతో సౌజన్యంతో సహృదయంతో సామర్థ్యంతో పిల్లలు ఎదగాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఆరోగ్యవంతమైన ఆలోచనల్ని కలిగి ఉండాలి అంటే ఇటు గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, కళాశాలలు, విద్యాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఇదే వేదికపై ఈగిల్ ఫోర్స్ చేత సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ షాండిల గారు ఉన్నారు వేదిక పైన. పివి పద్మజ ఐపీఎస్ గారు మన చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. అంతకంటే ముందు అన్న అక్క మెంటార్షిప్ మనకు తెలుసు. 5వ తరగతి చదివేటోళ్ళు 6వ తరగతిని 6 6 7 10th వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీని అన్న అని అక్క అని పిలుస్తారు. అదే పేరు పెట్టారు ముఖ్యమంత్రి గారు. అన్నలు అక్కలు ఏం చేయాలి? పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, టెక్నాలజీలో వాళ్ళు సొంతంగా శిక్షణ పొంది నేర్చుకొని ఆ కాన్ఫిడెన్స్తో చిన్న పిల్లలకు నేర్పేందుకు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే టీపీఎస్, ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో విన్నారు. ఇప్పుడు ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ లాంటి, డేటా సైన్స్ లాంటి చదువుకున్న పిల్లలకి ఉండే అవకాశాల కన్నా స్కిల్డ్ అంటే నైపుణ్యం చేత కొత్త రంగంలోకి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే ఇలాంటివన్నీ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అది చెప్పడానికే ఈ అన్న అక్క అనే మెంటార్షిప్ ఈరోజు పెద్దలు ఆవిష్కరిస్తారు ఈ వేదిక నుంచి. మీ అందరికీ మరోమారు సవినయంగా విజ్ఞప్తి చేస్తోంది ఈ వేదిక నుంచి విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర
సాంఘిక సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అలాగే వెనుకబడిన తరగతులు, మైనారిటీల విద్యా సంస్థలు, గురుకుల విద్యా సంస్థ ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఆచార్య దేవోభవ అంటూ చేతులెత్తి నమస్కరిస్తోంది వేదిక. మనం వందే మాతర గీతం, తర్వాత జాతీయ గీతం, తర్వాత మనదైన తెలంగాణ రాష్ట్ర గీతం సమయంలో క్రమశిక్షణతో నిశ్శబ్దంగా నిలబడి కార్యక్రమాన్ని మనం సభక్తికంగా నిర్వహించుకోబోతున్నాం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు బీసీ విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని స్టాల్స్ దగ్గర గమనిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. యాంటీ డ్రగ్ ఉందా మీ దగ్గర? అది రెడీగా ఉందా? ఒక్క నిమిషం ప్లే చేయండి. తర్వాత స్టేజ్ మీద ప్రెడ్జ్ మాత్రమే ఉంటుంది. త్వరగా